చూస్తూ వెనక వెళ్ళిపోతాడా అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం 26,000 కార్మిక వ్యతిరేక మోడీ ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోర్సులు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక రద్దు చేయాలి. కార్మిక ఆవేశంతో వెనకప్పుతో ఈ ప్రభుత్వాలకు పూరించాలా. నంద్యాల నడిపొద్దున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా నియమించాలి. రైతుల ఐక్యత దయచేసి అందరూ లైన్ లో ఉండాలి. ఒక్కరి తర్వాత ఒకరు నడవాలి. జెండాలు మాత్రం పైకెత్తి పట్టుకోవాలి. రైతు వ్యతిరేక మోడీ కార్మిక రైతు వ్యతిరేక మోడీ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనను మోడీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనను కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వృత్తి కార్మికులు అంతా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు, రైతులంతా కూడా ఈరోజు రోడ్లలోకి వచ్చి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన సమర సంఘం పూరించుతా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో కష్టపడి పనిచేసి చెమటోడ్చి రక్తం చిందించి ఈ దేశానికి సంపద సృష్టించినటువంటి శ్రమజీవులు, కష్టజీవులు ఈరోజు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళంతా కష్టపడి పనిచేస్తే దేశానికి సంపద తెస్తే కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు అప్పనంగా అప్పచెప్తున్నటువంటి కావుమంటూ కమలనాథులు కార్పొరేట్ చేతుల్లో ఈ దేశ సంపదనంతా కూడా అమ్మేస్తా ఉన్నారు. దేశ సంపదనంతా కొల్లగొడతా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గ పాలన బీజేపీ, ఎన్డీపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక రైతు వర్గం అంతా కూడా కన్నెర్ర చేస్తా ఉంది. అంతేకాదు ఈరోజు కనీస వేతనం కావాలని ఈరోజు అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళు, కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేసేటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన వర్కర్లు, మున్సిపల్, మెడికల్ కార్మికులంతా కూడా ఈరోజు కనీస వేతనం నోచుకోక ఈరోజు చమరోద్యోగం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటంలోకి దిగారు. అంతేకాదు అసంఘటిత రంగ కార్మికులైనటువంటి ఆటో, అమాలి, బిల్డింగ్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, వ్యవసాయ కూలీలు వీళ్ళంతా అసంఘటిత కార్మికులు సంక్షేమ బోర్డు కావాలని చెప్పి ఈరోజు రోడ్డులోకి వచ్చి నిలదీస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఈరోజు 1,600 కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులుంటే వాటన్నిటి కూడా గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం 450 కోట్లు వాడుకున్నది. సంక్షేమ పథకాలకు, నవరత్నాల పథకాలకు ఈ డబ్బులన్నీ కూడా భవన నిర్మాణ కార్మికుల డబ్బులన్నీ కూడా వాడుకొని ఈరోజు 42,000 అప్లికేషన్లకు ఒక్క సమాధానం లేదు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఇసుక ఇస్తానన్నాడు. పాలసీ లేదు, జీవో లేదు, పద్ధతి లేదు. ఈరోజు మరోసారి మోసం చేయాలని చూస్తా ఉన్నారు. అందుకోసమనే ఈరోజు ఉద్యోగులు, కార్మికులు, రైతు, వ్యవసాయ కూలీలు, వృత్తి పని వాళ్ళు, చెమటోడ్చి పనిచేసే వాళ్ళంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమర సంఖ్యం పూరించడానికి ఈరోజు సిద్ధమయ్యారు. అంతేకాదు ఈరోజు నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఈ విధానాల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల బహిరంగ సభలో హామీ ఇచ్చాడు. కనీస వేతనం ఇస్తానని చెప్పాడు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను అసంఘటిత కార్మికులకు అన్నాడు. ఈరోజు ప్రభుత్వం రెగ్యులర్ చేస్తానని చెప్పాడు. ఈరోజు ఏ ఒక్కరికి కూడా మేలు చేయకపోగా ఈరోజు ఈ కార్మిక వర్గాన్ని పక్కన పెట్టి ఈరోజు కల్తీలో, మరి తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడైకుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ ఆయన 11 రోజులు నిరాహార దీక్ష చేశాడు. కల్తీ లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి తిరుపతి మెట్టెక్కి మరి పల్టీలు కొట్టుకుంటా పవన్ కళ్యాణ్ కింది దిగాడు. బహిరంగ సభలో బల్లగుద్ది మాట్లాడాడు. సనాతన ధర్మమే ఈరోజు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పాడు. ఎవరికి మేలు జరుగుతుంది ఈరోజు? దానివల్ల సనాతన ధర్మం వల్ల కనీస వేతనం కార్మికులకు వస్తుందా? రైతు గిట్టుబాటు ధర వస్తుందా? మరి ఈరోజు నలుగుతున్నటువంటి అసంఘటిత కార్మికులకు
ఈరోజు మా ఆటో కార్మికులకు, అమాలి కార్మికులకు, స్ట్రీట్ వెండర్స్ కు, భవన నిర్మాణ కార్మికులకు సనాతన ధర్మం వల్ల ఏమైనా పెరుగుతుందా? ₹1 వస్తుందా? వాళ్ళు ఏమైనా బాగుపడతారా? దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఈ రోజు తిరుపతి లడ్డు మీద ఉన్నటువంటి ప్రేమ చంద్రబాబు నాయుడికి, అలాగే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద ఉన్నటువంటి దీక్ష చేసి ఈరోజు బల్లగుద్ది మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేశారు. దానికోసం ఎందుకు బల్లగుద్దడం లేదు? దానికోసం పవన్ కళ్యాణ్ ఎందుకు నిరాశ చేయకూడదు? మరి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నాడు. మళ్ళీ వాళ్ళని పరిష్కారం చేసేందుకోసం విశాఖ ఉక్కు కాపాడే బాధ్యత నాది, ఈ రాష్ట్రాన్ని నేనే పెద్ద దిక్కన్నావు. ఈ రోజు విశాఖ ఉక్కు నరేంద్ర మోడీ ఈ ఆంధ్రప్రదేశ్ తలాభానికమైనటువంటి 2 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు బట్టి విశాఖ ఉక్కును ఈరోజు కార్పొరేట్ శక్తులకు, పోస్టులకి, అదారీలకు అప్పచెప్తుంటే